అపూర్వకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన గగన్ భూమి. అసలు ఏం జరిగింది, అపూర్వ వేసిన ప్లాన్ను ఎలా తిప్పికొట్టారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బిందు శివ పెళ్ళికి రెడీ అయిన తర్వాత మండపం దగ్గరికి వచ్చి ఇద్దరు కూర్చుంటారు పీటల మీద. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఈలోపు భూమి తన అనుకున్న కళ నెరవేరుతుంది. మరోవైపు కేపీని బయటికి పంపిస్తాడు కదా గగన్. ఆలోపు భూమి చూసి కేపీని తీసుకొని వస్తుంది. గగన్కి నచ్చ చెప్తుంది. ఎందుకంటే ఏ అమ్మాయికైనా తన తండ్రి చేతుల మీదుగా కార్యం జరగాలనుకుంటుంది కదా. పూర్ణి కూడా అదే కోరుకుంటుంది బావా. దయచేసి అత్తయ్య గురించి పూర్ణి గురించి ఆలోచించి నువ్వు ఇక నిర్ణయం తీసుకో బావా, నీ నిర్ణయానికి వదిలేస్తున్నానని భూమి అనేసరికి అప్పుడు గగన్ కేపి ఉండడానికి ఒప్పుకుంటాడు. సంతోషంతో ఇక శారద కూడా గగన్ ఒప్పుకున్నానని మురిసిపోతుంది. పంతులు గారు ఈలోపు మాంగళ్యదానన కానివన్సరికి వెంటనే అదే సమయానికి ఇక తాళి కట్టే శివ చేతిలో తాళి బొట్టు పట్టుకుంటాడు. ఈలోపు భూమిని అర్థం చేసుకుంటాడు కదా. తన తమ్ముణ్ణి కాపాడుకుంటూ అపూర్వ వేసిన ఎత్తుగడ అని అప్పుడు శివకు అర్థమైపోతుంది. మరోవైపు బిందు పెళ్ళి ఆగిపోవడంతో ఇంట్లో ఏడుస్తూ ఉంటుంది. ఇంటికి తీసుకెళ్ళినసరికి వెంటనే అక్కడ మీరా, ఏంటి బిందు అసలు ఇదేంటే ఇలా ఉన్నావు అని అడుగుతుండగా అప్పుడు అపూర్వ, నీ కూతురికి అన్యాయం జరిగింది. ఏం మాట్లాడుతున్నావు వదినా? బిందు శివను ప్రేమించింది. శివ లేకపోతే బ్రతకనేంది. అలా అని చెప్పేసి ఇక నా మేనకోడల జీవితం ఇక మా చేతులారా మేము ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. తనకు నచ్చిన వారినే పెళ్లి చేద్దామని నేను మీ అన్నయ్యకు తెలియకుండా నిర్ణయం తీసుకున్నాను. వాళ్ళిద్దరు పెళ్లి చేసిన తర్వాత అప్పుడు బావకు నచ్చ చెప్పి ఇద్దరిని ఒకటి చేయాలనుకున్నా. కాకపోతే ఆ భూమి వచ్చి ఆ పెళ్ళి ఆప్ చేసింది. అంతేకాదు ఇప్పుడు బిందుకు ప్రేమించిన వాడు లేకపోతే ఎలా బ్రతుకుతుంది? బిందు, నీ దగ్గరున్న సాక్ష్యాలు ఇవ్వు. సరే వదినా అని చెప్పేసి వాళ్ళిద్దరు ఫోటోలు దిగడం, ఇక హగ్గింగ్ చేసుకోవడం, ఆధారాలు, అంతేకాకుండా లెటర్లు రాయడం, ఇవన్నీ ఆధారాలను వెంటనే ఇవి తీసుకొని వెళ్ళి అందరి ముంగట నిజాన్ని బయట పెడితే ఖచ్చితంగా అప్పుడు ఆ పెళ్లి జరగకుండా మీ పెళ్ళి పీటల మీద జరుగుతుంది అనే విధంగా వెంటనే బిందు దగ్గర సాక్షులు తీసుకొని, మీరా కాదు వదిన, అన్నయ్యకు తెలియకుండా చెప్తున్నాను కదా మీరా, నేను అన్నయ్యకు నచ్చ చెప్తాను, వెంటనే ఆ పెళ్ళి ఆపాలని చెప్పేసి అక్కడి నుంచి బిందు మీరా అందరూ కలిసి మండపం దగ్గరికి వెళ్తారు. ఇక్కడ మాంగళ్యధారణ కానివ్వండి అని చెప్పేసి అంటుండగా ఈలోపు వెంటనే కాళ్ళు కడిగి మాంగళ్యధారణ కానిస్తూ శివ ఇక పూరి మెడలో తాళి కట్టేస్తాడు. ఈలోపు బిందును తీసుకొని అపూర్వ అక్కడికి వచ్చేస్తుంది. ఒక్కసారిగా తాళి కట్టడం చూసేసరికి సంతోషంతో తన బాధ్యత తీరిపోయింది, ఇక ఏ టెన్షన్ లేకుండా ఉన్నానని చెప్పేసి భూమి కూడా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది. వెంటనే అదే సమయానికి అపూర్వ అక్కడికి వచ్చి వెంటనే గట్టిగా అరుస్తుంది. అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. కేపీ కూడా ఏంటి ఇక ఆశ్చర్యపోతాడు బిందును వీళ్ళని చూసి. ఏంటి అపూర్వ, పెళ్ళి ఆపడానికి వచ్చావా? పెళ్ళి విందు తినడానికి వచ్చావా? సరే అక్కడ భోజనాలు పెడుతున్నాను, తినేసి వెళ్ళని చెప్పేసి గగన్ వెటకారంగా మాట్లాడతాడు. నేను తిండి తినడానికి రాలేదు, ఇక్కడ అన్యాయం జరుగుతుంది, నా కోడలికి అన్యాయం జరుగుతుందని వచ్చాను, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఈ విధంగా కేపీ అంటుండగా, ఓహో మీరు ఇక్కడున్నారా? కూతురు జీవితం ఎలా సంకనాకినా ఏం లేదు, తన జీవితం ఏమైనా పర్లేదు, కానీ ఈ కూతురు జీవితం అయితే హ్యాపీగా ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు అపూర్వ? ఏం మాట్లాడుతున్నా కేపీ? నిజాలు పచ్చిగా ఉంటాయి, అవి చేదుకు కూడా ఉంటాయి. నిజాలు మాట్లాడుతున్నాను. నీ కూతురు జీవితం ఏమైనా పర్లేదు, కానీ మొదటి భార్య కూతురు అయితే హ్యాపీగా ఉండాలి. కడుపులో పుట్టిన కూతురు కంటే ఏదో వదిలిపెట్టిన కూతురు కోసం చాలా ఆలోచిస్తున్నావు. అపూర్వ, పరువు తీయాలని చెప్పేసి ఆలోచించి ఇక్కడికి వస్తే మర్యాద ఉండగు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆగు భూమి, నిజాలు బయటపడిని, ఆ తర్వాత నువ్వు ఉండమన్నా నేను ఉండను. నేను చెప్పొచ్చింది ఏంటంటే ఇక్కడ బిందు శివ ఇద్దరు ప్రేమించుకున్నారు అనేసరికి ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు అసలు? స్పృహలో ఉండి మాట్లాడుతున్నానా? స్పృహలో ఉండి మాట్లాడుతున్నా గగన్. కావాలంటే సాక్ష్యాలు చూడని చెప్పేసి సాక్ష్యాలు ఇచ్చేసరికి ఒకసారి గగన్ సాక్ష్యాలు చూసి షాక్ అయిపోతాడు. అప్పుడు వెంటనే గగన్ కోపంతో, శివ, అపూర్వ చెప్తుంది నిజమేనా అంటే బావా అది కాదు అని ఈ విధంగా వెంటనే ఇక కాలర్ పట్టేసుకుంటాడు. పెళ్లి పీటల మీద ఆల్రెడీ తాళి కట్టేస్తాడు కదా, కాలర్ పట్టేసుకొని
నిజం చెప్పు. ఆ అపూర్వ చెప్పేది నిజమే. ఒకప్పుడు ప్రేమించాను బావా, నిజమే ప్రేమించాను, కాదనట్లేదు. కానీ నేను ఎలా ఉన్నానో, ఎలా మారానో మా అక్క నాకు అన్నీ చెప్పింది. ఇప్పుడు మీ అండ మీద నేను బ్రతుకుతున్నాను. నా ప్రేమ గురించి పక్కన పెడితే అపూర్వ మోసాన్ని నేను అర్థం చేసుకున్నాను కాబట్టే నేను మనస్ఫూర్తిగా పూరి మెడలో తాళి కట్టాను బావా. ఏంట్రా? ఓహో, ఇప్పుడు చేతికి ఆస్తి రాగానే ప్లేట్ ప్రయాణించావన్నమాట. అంటే శివ నన్ను ప్రేమించింది ఊరికేనా, టైంపాస్కేనా? అంటే నా జీవితం ఏదైనా కాదు అని చెప్పేసి నీవు నన్ను వాడుకున్న దానికి వదిలేసావా అని విధంగా అంటుండగా, లేదు బిందు, నేను ఎప్పుడు అలా చూడలేదు. కాకపోతే ఈ కుటుంబం గురించి మేలు కోరుకున్నాను. నా ప్రేమ ఏమైనా పర్లేదు. ఈ కుటుంబం ఈరోజు నన్ను చేరదీయపోతే అప్పుడు నువ్వు నన్ను ప్రేమించేవాడి కాదు కదా. నేను ఒక సిచ్యువేషన్లో ఉన్నానంటే, నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం ఈ కుటుంబమే. అందుకనే నా ప్రేమను పక్కన పెట్టి బిందు మెడలో తాళి కట్టాను. సంతోషంగా కట్టాను. సరే, సంతోషంగా కట్టావు కదా, మరి రీజనబుల్గా ఒకటి అడుగుతాను చెప్పు శివ. ఇప్పుడు మరి పూరి మెడలో తాళి కట్టావు, మరి బిందు కడుపులో పెరుగుతున్న బిడ్డకు మరి దానికి సమాధానం సరికి ఒక్కసారిగా బిందు, ఇక మీరా, గగన్, అందరూ, భూమి కూడా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి అత్తయ్య ఎలా మాట్లాడుతుంది, నా కడుపులో బిడ్డ అని అంటుందేంటి అని ఈ విధంగా అంటుండగా, నక్షత్ర ఏంటమ్మా, బిందు కడుపులో బిడ్డ ఉందా? లేదు, వాణ్ణి గగన్ గాని పరువు తీయడానికి ఓ డ్రామా ఆడుతున్నా. చెప్పు చెప్పు శివ, ఇప్పుడు బిందు కడుపులో బిడ్డ కారణం ఎవరు? బిందు కడుపులో బిడ్డనా? అసలు నేను ఎప్పుడు అలాంటి తప్పు ఉద్దేశం ఎప్పుడు చేయలేదు. అవునా, తప్పుడు ఉద్దేశం లేకుండానే ఇప్పుడు కడుపుతో ఉందా బిందు అని ఈ విధంగా అనేసరికి ఒక్కసారిగా శివ షాక్ అయిపోతాడు. అప్పుడు వెంటనే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో భూమి కూడా అర్థం కాకుండా, చెప్పరా ఇప్పుడు బిందు కడుపులో బిడ్డ? అక్క, నేను ఎప్పుడు అలాంటి తప్పుడు పని చేయలేదక్క. బిందును ప్రేమించిన మాట నిజం, కానీ ఏ మిస్టేక్లో కూడా అంత దూరం వెళ్ళలేదక్క. బిందును అడగక్క, బిందుతో నేను ఎప్పుడైనా అంత రూట్గా ఆలోచించి చేశానో అడగక్క. బిందు నిజం చెప్పు, నిజం చెప్తావా లేదా? ఇప్పుడు నీ కడుపులో బిడ్డ ఉందా లేదా అని భూమి అడుగుతుంటుంది. అంటే వదినా వదినా, ఇదంతా కాదు, అసలు బిందు కడుపులో బిడ్డ ఉందని నేను నిజం చెప్పిన తర్వాత నువ్వు అడగడం ఏంటి? అన్యాయంగా బిందుకు మోసం చేశాడు. ఓహో, అయినా మీ ఇంట్లో వంశపరంగా వస్తూ ఉంటుంది కదా. ఆల్రెడీ మీ నాన్న మీ అమ్మను పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత మీ అమ్మను విడిచిపెట్టారు, ఆ తర్వాత మీరు రోడ్డు మీద పడ్డారు. మీ నాన్న ఆస్తి కోసం అని చెప్పేసి మా మీరా వెనకాల పడి పెళ్ళి కాలేదని చెప్పేసి మా ఇంట్లో అడుగు పెట్టాడు. ఇప్పుడు శివ పెళ్లి చేసుకున్నాడు, కడుపులో బిడ్డ ఉంటుంది. ఆ తర్వాత పూరి మళ్ళా ఇంటి మీద ఉంటుంది. ఆ తర్వాత మా బిందు మెడలో శివ తాళి కడతాడు. అప్పుడు శివ నా ఇంటి ఇళ్ళ రకమే ఉంటాడు కదా. అసలు మీరందరూ కలిసి ఒకే తలరాత రాసుకున్నట్టుంది. ఇంకొకసారి అలాంటి మాటలు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాద దక్కదు అపూర్వ. నా చెల్లి గురించి తప్పుగా ఆలోచిస్తే పండ్లు రాలగొడతానని గగన్ అంటాడు. ఒక్కసారిగా వెనకడిగేస్తుంది. అయితే తను కడుపుతో ఉందని అంటున్నావు కదా, ఇప్పుడు తన ప్రెగ్నెన్సీ ఉందో లేదో ఇప్పుడే డాక్టర్ని పిలిపించి తను కడుపుతో ఉందంటే మరుక్షణం శివ బిందు మెడలో తాళి కట్టేస్తాడు. నేను మాటిస్తానని చెప్పేసి గగన్ అనేసరికి ఉలిక్కి పడుతుంది. ఏంటి మమ్మీ, నువ్వు ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది. వెంటనే ఇక తను కడుపుతో ఉందని నువ్వు చెప్తున్నావు కదా అని డాక్టర్కి ఫోన్ చేసి అక్కడికి రప్పిస్తాడు. డాక్టర్ తనని టెస్ట్ చేయండి, తను ప్రెగ్నెన్సీ అని చెప్పేసి ఇక్కడ నిజాలు కొన్ని బయటపడుతున్నసరికి వెంటనే డాక్టర్ వెళ్ళి చెకప్ చేస్తుంది. అప్పుడు వెంటనే ఆ డాక్టర్ బయటకు వచ్చి తను కడుపుతో ఉందనేసరికి గగన్ షాక్ అయిపోతాడు. మరి నిజాన్ని భూమి ఎలా బయట పెట్టిస్తుంది, అపూర్వ నాటకానికి చెక్ ఎలా పెడుతుందో తెలుసుకుందాం.